టిఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుంటాం. స్కూళ్ళు స్టార్ట్ కాకముందు నుంచే కొన్ని సంఘాలు వాళ్ళంతా అరే నాయన ఈ ప్రైవేట్ స్కూళ్ళు దోపిడీకి గురవుతాయి, పుస్తకాలను, టైలను, బెల్టులను పూర్తి సామాగ్రిగా తయారై అమ్ముతా ఉన్నది, ఇక్కడ సూపర్ మార్కెట్గా తయారైంది, వీటిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి విద్యార్థి సంఘాలే తల్లిదండ్రుల తరపు నుంచి వాళ్ళు పోరాటం చేస్తారు. కానీ ఈరోజు తల్లిదండ్రుల తరపున ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజానాయకులు, ఈ రాజకీయ నాయకులంతా ఏం చేస్తారు? ఎక్కడ పోతారా? మీరు గవర్నమెంట్ స్కూల్లో బాగా చేస్తామని చెప్పేసి అంటారు. మీ పిల్లలను గవర్నమెంట్ స్కూళ్ళలో తోలురా, మా పిల్లలు మాత్రం ప్రైవేట్ స్కూళ్ళలో తోలుకుంటాం, ఎందుకంటే మీరు మమ్మల్ని గెలిపించారు కాబట్టి మా ఇష్టం వచ్చి చేసుకుంటాం అని చెప్పేసి మాట్లాడుతాం. ఈ గవర్నమెంట్ స్కూల్లో నమ్మకం లేక ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తే వాళ్ళు నియమ నిబంధనలకు విరుద్ధంగా కనీసం ఏదైతే ఈ స్కూల్ కమిటీ ఏదైతే గవర్నమెంట్ సంబంధించినటువంటి గైడ్లైన్స్ ప్రకారం కాకుండా వాళ్ళ సొంత గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళ కార్యక్రమాలు సాగిస్తా అంటే ఈరోజు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఎవరు కానీ ముందుకు పోలేదు, అడగలేకపోతా ఉన్నారు. ఏందా వీళ్ళకు ఈ టైం నుంచి ఈ టైం వరకు స్కూల్ పెట్టాలి అని చెప్పేసి చెప్తారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క సిలబసే అన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా పాటించాలని చెప్పేసి అంటారు. కానీ ఓ ఫీజుకి ఇంతవరకు వసూలు చేయాలని చెప్పి చెప్తారు తప్పితే ఏ రోజు ఎప్పుడన్నా వచ్చి మీరు వాళ్ళ కోసం ఫైట్ చేసిన దాఖలాలు ఎక్కడన్నా కనిపించినాయే? ఏ ఒక్క రోజన్నా తల్లిదండ్రుల పక్షాన మేము ఉన్నామే అని చెప్పేసి భరోసా కల్పించిన దాఖలాలు ఎక్కడన్నా ఏ ఒక్క రాజకీయ నాయకుడన్నా చేసినట్టు కనపడ్డదా? మీకు కావాల్సింది ఏంటి? మీరు రాజకీయంగా చెలామణి కావడానికి, మీకు పదవులు కావడానికి, మీకు వీళ్ళు మీ వెనకాల వచ్చి జేజేలు కొట్టడానికి ఈ ప్రజలంతా అవసరం పడతారు. కానీ నిజంగా ఇక్కడ ఈ స్కూల్ నిబంధనలకు ఇవి ఉన్నాయి, కనీస వసతులు లేవు. ఒక రెసిడెన్షియల్ పర్పస్లో ఉన్నటువంటి దాంట్లో పెద్ద పెద్ద స్కూలు నడుపుతా ఉన్నారు. ఏమైనా ప్రమాదాలకు గురైతే దాన్ని కనీసం పట్టించుకోవడానికి ఏమాత్రం ఆద్యానం లేకుండా మీరు ఉన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక్కరోజైనా మీరు ధర్నాలు ఎందుకు చేస్తలేరా? ఈ తల్లిదండ్రుల పక్షాన ధర్నాలు ఎందుకు చేస్తలేరే? పోయి ఏంది వీళ్ళని మొత్తం దోసుక తింటారు, మీ స్కూళ్ళను బ్యాన్ చేస్తాం, మీ స్కూళ్ళను బంద్ చేస్తాం అని చెప్పేసి ఎక్కడన్నా ఏ ఒక్క రోజన్నా ఏ ఒక్క రాజకీయ నాయకుడు రోడ్డెక్కి ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయా? నిజంగా మీ ప్రాంతాలలో ఈ ప్రైవేట్ స్కూళ్ళు ఉమ్మడి పెరుగుతూ ఉన్నాయి, మీరే పోయి ఓపెనింగ్లు చేస్తూ ఉన్నారు ప్రైవేట్ స్కూళ్ళకు. ఇక మా గవర్నమెంట్ స్కూల్ పెడతాను కానీ పెద్ద పని లేదు, పోయి మీరు వచ్చి గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చదువుకోరి అని చెప్పేసి మీరే ఊతం ఇచ్చినట్టుగా మీరే పోయి రిబ్బన్ కటింగ్లు చేసి వాళ్ళకు మీరు మీ ఇష్టం వచ్చేట్టు చేసుకోరే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజంగా ఏ రోజన్నా ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఈరోజు ఆ పిల్లల తల్లిదండ్రుల కోసం ఆ స్కూళ్ళ యొక్క నిబంధనల కోసం రోడ్లు ఎక్కితే ఈరోజు ప్రైవేట్ స్కూల్లో దోపిడీలు జరుగుతాయి, ఈరోజు బంధువులు జరుగుతాయి. ఎలాంటిది లేకుండా మీ ఇష్టం వచ్చిన రీతిలో మీరు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించుకోవాలి. నిజంగా వీళ్ళొక విద్య పైన మీకు న్యాయం చేసే పక్షాన ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. కానీ మీరు మాత్రం వాళ్ళ కోసం జేజేలు కొట్టి జెండాలు మోస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఆలోచన సిగ్గుషేటు కాదే? వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో ప్రైవేట్ పెద్ద పెద్ద స్కూళ్ళలో పంపిస్తారు. చెప్తారు ఏమే నేను ఎమ్మెల్యేని మాట్లాడతానా, నా పిల్లగానికి మరి సార్ మీరు ఉట్టిగా పంపురు సార్ అని చెప్పేసి ఆయన అంటాడు. ఎందుకంటే వాళ్ళని కాపాడుతారు కాబట్టి. మీ పిల్లగా మనమేం చెప్తాం అబ్బా, వాళ్ళు ప్రైవేట్ స్కూలు మనమేం చెప్తాం అబ్బా అని చెప్పేసి ఆల్రెడీ మనకు చెప్తాడు. కనీసం నీకు పోవడానికి కూడా ఆస్కారం, ఎందుకని నీకు దమ్మే లేదు, నువ్వు ఆడికేదో పంపిస్తావా? గవర్నమెంట్ స్కూళ్ళ పైన నమ్మకం లేదా, ప్రైవేట్ స్కూల్లో పోయేసరికి న్యాయం జరుగుతలేదు. ఇంకోటి, ఈ స్కూల్ అన్నిటికీ ఎంత పెద్ద పర్మిషన్లు ఉన్నాయి, ఏ నిబంధనల ప్రకారం జరపాలి? ఎక్కడన్నా మీరు ఆలోచన చేస్తారా? ఇప్పటికైనా తల్లిదండ్రులారా ఈ సంఘాలు అనేది లేకపోతే ఈ ఏబీవీపో, ఎస్ఎఫ్ఐఓ, ఇంకా మిగతా స్టూడెంట్ సంఘాలు లేకపోతే ఈరోజు మీ ఫీజుల గురించి మాట్లాడడం కంటికి కనపడే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఏదో మైకులు పట్టుకొని ఎక్కడనో కింద స్పీచ్ వదిలి పెడతారు. కానీ వాళ్ళకు రాజ్యాధికారం కావాలి, వాళ్ళు గెలవాలి, లేకపోతే వాళ్ళకు ఓట్లు పడాలి, వాళ్ళు చరమాని కావడానికి మాత్రం మిమ్మల్ని ఆ రోడ్డు మీద తీసుకొచ్చి మా కోసం జెండా కొట్టురా, మా నాయకత్వం వర్తిల్లాలని చెప్పేసి వాళ్ళు జేజేలు కొట్టిస్తాండ్రు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఏ ఒక్క రాజకీయ నాయకుల చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళ నియంత్రణ కోసం ఒక్కరోజు మీరు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయండి. ఎందుకంటే ఈరోజు మీ యొక్క భాగస్వామ్యం వల్లనే వాళ్ళు చెలరేగిపోతారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు ఇప్పటికైనా మీరు ఆలోచించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను.